ఓం నమో దుర్గాయై నమః. దేవి కవచం. ఈ దేవి కవచము బ్రహ్మదేవునికి మార్కండేయునికి మధ్య జరిగిన సంవాదనం. మనం చూసుకుంటే మన సనాతన ధర్మంలో ఉన్న అన్ని పురాణాలు కూడా ఈ సంభాషణ రూపంలోనే ఉంటాయి. గమనించండి, అది మహాభారతమైన, రామాయణమైన, భాగవతమైన, ఇద్దరి మధ్య ముగ్గురి మధ్య జరిగిన సంభాషణ రూపంలోనే ఉంటుంది. ఈ దేవి యొక్క కవచమే దేవి కవచం. ఆ దేవియే కవచ రూపంలో మనకు రక్షణనిస్తుంది. కాబట్టి దీన్ని దేవి కవచం అని పిలుస్తారన్నమాట. మార్కండేయుడు బ్రహ్మదేవుణ్ణి మిక్కిలి రహస్యమైనది, అతి అద్భుతమైనది, ఉత్తమమైనది, ప్రపంచంలో ఎవ్వరికి ఇంతవరకు తెలియని అటువంటి ఈ జగత్తులోని మానవులందరికీ రక్షణనియ్యగలది ఏంటి, అలాంటిది ఏముంది అని అడిగినప్పుడు ఈ దేవి కవచం గురించి బ్రహ్మదేవుడు మార్కండేయుడికి చెప్తారన్నమాట. ఈ దేవి కవచం యొక్క ప్రాముఖ్యత మొట్టమొదట మార్కండేయుడు విని, తర్వాత కౌష్టికి, భాగురి అనే వాళ్ళకి మార్కండేయుడు చెప్పాడు. ఆ తర్వాత పక్షి రూపులైన ద్రోణముని పుత్రుల చేత జైమిని ముని తెలుసుకున్నాడనమాట. ఈ దుర్గా సప్తశతి పారాయణంలో మొదట కవచం, అర్గళ, కీలకాలు, తర్వాత ముగింపు రహస్యత్రయం అనగా ప్రాధానికం, వైకృతికం, మూర్తి రహస్యములను ఈ మూడింటిని పఠించకుండా మనము సప్తశతి పారాయణం చేయకూడదు అంటారు. ఇక ఈ దేవి కవచంలోకి వెళ్తే, ఈ దేవి కవచం అనేది మానవులకు ఒక్కటే కాదు, సర్వ ప్రాణులకు, ఈ విశ్వంలో ఉన్న సర్వ ప్రాణులకు ఉపకారం చేసేటటువంటిది. ఈ మాట మొదటి శ్లోకంలోనే సర్వరక్షాకరన్ రుణాం అని మనకి కనబడుతుంది. సర్వభూతోపకారకం అని రెండవ శ్లోకంలో కూడా మనకు విశేషంగా చెప్పబడింది. అంటే ఈ దేవి కవచంను ధరింపగలిగిన వారు మానవులు మాత్రమే కదండి. అయితే ఈ మానవులు ధరించి దాని ద్వారా వాళ్ళు రక్షణ పొంది, దాని అనంతరం ఆ మాతృ కరుణ అనే లబ్ధిని పొందటం వలన వాళ్ళు సర్వ ప్రాణులను కరుణామయులై కాపాడుతారు. ఈ విధముగా ఈ దుర్గా కవచం మనుష్యులకి, అంతేకాక వారి ద్వారా సర్వ ప్రాణులకు ఉపకారం చేస్తుంది అని చెప్తారు. అంతేకాకుండా ఈ కవచంలో అమ్మను 9 దుర్గా అవతారాలుగా చూపిస్తారు. శైలపుత్రి, బ్రహ్మచారిణి, చంద్రఘంట, కూష్మాండ, స్కందమాత, కాత్యాయని, కాలరాత్రి, మహాగౌరి, సిద్ధిదాత్రి అని ఇలా 9 మంది దుర్గలుగా దేవి అవతారాలుగా పేర్కొన్నారు. ఈ నామములన్నీ స్వయంగా ఆ బ్రహ్మదేవుడే ప్రకటించాడనమాట. ఈ నవదుర్గ అవతారాలలో మొదటిదైన శైలపుత్రి. శైలపుత్రి అంటే ఆ హిమవంతునికి ఆయన చేసిన ఘోర తపస్సు ఫలితంగా దేవి శైలపుత్రిగా అవతరిస్తుంది. సతిగా ఆమె దేహాన్ని త్యజించి ఆ దేవ కార్యార్థమై అమ్మవారు హిమవంతుని భార్య అయిన మేనకా గర్భమునందు ప్రవేశించి శైలపుత్రిగా అవతరిస్తుంది. ఇంకా రెండవ అవతారం బ్రహ్మచారిణి. బ్రహ్మ అనగానే వేదము, వేదముల యందు చరించునది కావున అమ్మవారు బ్రహ్మచారిణి అని పిలుస్తారు. చంద్రఘంట, ఆహ్లాదకారిణీ దేవి చంద్రఘంటేతి కీర్తిత అని ఇక్కడ చెప్తున్నారు. అంటే ఆనందం కలిగించేటటువంటిది చంద్రఘంట. మనకి ఆనందం ఎప్పుడు కలుగుతుంది? మన సర్వేంద్రియాలు, ఇంద్రియాలు అన్నీ ఆరోగ్యంగా ఉన్నప్పుడు మనం ఆనందంగానే ఉంటాం కదండి. ఇది ముఖ్యంగా చూసుకుంటే మన మనస్సుకి సంబంధించినది.
మన శరీరము ఏ బాధలు లేకున్నప్పుడు మన మనస్సు కూడా హాయిగా ఆనందంగా ఉంటుంది. అలాంటి ఆనందాన్ని, అలాంటి రక్షణనిచ్చి మనకు ఆనందాన్ని ఇచ్చేది చంద్రఘంట. తర్వాత అవతారం కూష్మాండ. సంసార సంబంధమైనటువంటి తాపత్రయాలన్నింటినీ తన గర్భంలో అండాకారముగా ధరించినటువంటిది కూష్మాండ అవతారం. తర్వాత స్కందమాత. ఛాందోగ్య శృతిలో మనం గమనించామంటే అక్కడ భగవతి యొక్క వీర్యంతో ఉత్పన్నుడైన సనత్ కుమారుని పేరు స్కందుడు అని చెప్తారు. కాబట్టి ఆమె స్కందమాత అయింది. కాత్యాయని. కాత్యాయనుడు అనొక గొప్ప ఋషి ఎంతో ఘోర తపస్సు చేసి ఆమె తన పుత్రికగా జన్మించాలనే వరాన్ని పొంది ఆమెను పుత్రికగా స్వీకరిస్తాడు. అందుచేత ఆమె కాత్యాయని అయింది. కాలరాత్రి. మనకు మన జీవితంలో ఎన్నో సుఖదుఖాలను చూస్తుంటాం, ఎదుర్కొంటుంటాం, వాటిని అనుభవిస్తూ ఉంటాం. ఈ అనుభవాలన్నీ కాలక్రమేణా మనం మర్చిపోతుంటాం. కాబట్టి కాలానికి సర్వాన్ని హరించేటటువంటి లక్షణం ఉంది. మరి అంతటి కాలాన్ని కూడా అమ్మ హరించేస్తుంది. కనుకనే ఆమె కాలరాత్రి అయింది. మనకు రాత్రి అనగానే నిద్ర అనేది గుర్తొస్తుంది. ఆ నిద్రపోయాక మరుసటి రోజు లేవగానే అన్ని అలసటలు తీరిపోయి శరీరం హాయిగా ఉంటుంది. కాబట్టి రాత్రి అనే శబ్దానికి సుఖం ఇచ్చేది అనేటువంటి అర్థాన్ని కూడా మనము చెప్పుకోవచ్చు. అలాగే ప్రళయానంతరం ఒక నిశ్శబ్దం. ఆ నిశ్శబ్దం తర్వాత మళ్ళీ సృష్టి ప్రారంభమవుతుంది. కాబట్టి రాత్రి అనే పదానికి ఇంకొక అర్థం ఇలా కూడా మనం చెప్పుకోవచ్చు. మహాగౌరి. పరమశివుణ్ణి భర్తగా పొందడం కోసం ఆ తల్లి ఘోరమైన తపస్సు చేసింది. ఆ తపస్సు కారణంగా ఆమె శరీరం పూర్తిగా నల్ల రంగు లాగా అయిపోతుందన్నమాట. అయితే శివుడు ఆమె భక్తికి మెచ్చి ప్రత్యక్షమై స్వయంగా ఆమెకు ఆ గంగలో స్నానం చేయమని చెప్తారు. ఆమె ఆ గంగలో స్నానం చేసిన తర్వాత పచ్చటి పసుపు వర్ణంలో మెరిసిపోతుందన్నమాట. ఆ తల్లి మహాగౌరి. ఉజ్వలమైన గౌర రంగును పొందింది కాబట్టి మహాగౌరి అని అప్పటి నుండి ఆమెని పేర్కొన్నారన్నమాట. సిద్ధిదాత్రి. సర్వవిధ సిద్ధులను ప్రసాదించేటటువంటి తల్లి కాబట్టి ఈమెను సిద్ధిదాత్రి అంటారు. ఇక్కడ సిద్ధి అంటే మోక్షము. అలాంటి మోక్షమును తన స్వరూపమైన ప్రకృతి ద్వారానే మనకు కలుగజేస్తుంది. కాబట్టి ఆమెకు సిద్ధిదా అనే నామము సార్థకం. ఇక్కడ మనం గమనించవలసింది ఏంటంటే ఒకే దేహములోని వివిధ భాగాల్లాగా అమ్మ ఆ 9 మంది దుర్గలు ఒకే దుర్గ యొక్క వేరు రూపాలు. ఉపాసకులు ఆయా రూపాలను ఆయా ఫలాల కోసం, అంటే ఒక్కొక్క ఫలం కోసం ఒక్కొక్క అవతారంలో ఉన్న అమ్మను ప్రార్థిస్తారన్నమాట. దీన్ని మనం గమనించాలి. ఇక్కడ అమ్మ ఎవరికి కవచంగా నిలబడి ధైర్యాన్ని ఇస్తుందో చూద్దాం. ఎవరైతే అగ్ని చేత కాలిపోతున్నాడో, శత్రువుల మధ్య నలిగిపోతున్నాడో, యుద్ధంలో భయంకరమైన ప్రదేశాలలో చిక్కుకొని కష్టాలను ఎదుర్కొంటున్నాడో, ఇంకా భయంతో బాధపడుతున్నాడో, అలాంటి వారు ఎవరైతే ఆ భగవతిని శరణు వేడతారో అలాంటి వారికి ఎప్పుడు అమ్మ రక్షణను కలుగజేస్తుంది అని చెప్తున్నారు. మనలోని అహంకారాన్ని వదిలి జీవతత్వాన్ని అర్థం చేసుకొని ఆ భగవతి పాదార విందాలకు మనముగా ఎవరైతే సమర్పించుకుంటామో వాళ్లకు ఎల్లవేళలా అమ్మ యొక్క కటాక్షం ఉంటుంది అని అర్థం చేసుకోవాలి. ఇక్కడ అమ్మ ఎన్ని అవతారాలతో, ఎన్ని వాహనాలతో, ఎన్ని ఆయుధాలతో ఆ అసురులను ఎదుర్కొని మనల్ని రక్షిస్తుందో చూద్దాం. ఈ చండముండులు అనే రాక్షసులను సంహరించడానికి చాముండాదేవి శవాసనంలో కూర్చొని ఉంటుందట. వారాహీదేవి దున్నపోతును వాహనంగా చేసుకొని
బయలుదేరుతుంది. ఐంద్రి అనే దేవి ఐరావతం అంటే ఏనుగు పైన అధిరోహించి ఉంటుంది. విష్ణు శక్తి అగు భగవతి వైష్ణవి గరుత్మంతుణ్ణి ఆసనంగా చేసుకొని ఉంటుంది. శివశక్తి అగు భగవతి పరమేశ్వరి మాహేశ్వరి నందిని అధిరోహించి ఉంటుంది. స్కందశక్తి అగు దేవి కౌమారి నెమలిని వాహనంగా చేసుకొని ఉంటుంది. తామర పువ్వును చేత ధరించి ఉన్నది విష్ణు వల్లభి అయినది, ప్రకాశ స్వరూపిణైనది లక్ష్మీదేవి తామర పుష్పమునే ఆసనంగా చేసుకొని ఉంటుందన్నమాట. తెల్లటి రూపం ధరించి ప్రకాశ స్వరూపిణియగు ఈశ్వరీ శక్తి ఎద్దునే వాహనాన్ని చేసుకొని ఉంటుంది. బ్రహ్మశక్తి యగు భగవతి సమస్తమైన ఆభరణములచే అలంకరింపబడినదై హంసపైన అలవోకగా కూర్చొని ఉంటుంది. ఇలాంటి తల్లులు అందరూ సమస్తములైన ఐశ్వర్యములతో కూడుకొని ఉంటారు. వివిధములైన నగలతో, ఆ నగల యొక్క కాంతితో మెరిసిపోతూ ఉంటారు. ఇక్కడ గమనించామంటే ఆ దుర్గామాత వివిధ అవతారాలతో అందరి దేవతల యొక్క శక్తిని తను తీసుకొని ఆ అసురులను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంది అని తెలుస్తుంది. ఈ మాతృకలు కోపంతో రథాలను అధిరోహించి కనపడినట్లు మనకిక్కడ తెలుస్తోంది. శంఖము, చక్రము, గద, శక్తి, నాగలి, రోకలి, డాలు, చిల్లకోల, గొడ్డలి, పాశము, ఈటె, బల్లెము, విల్లు ఇలా రకరకాలైన ఆయుధాలను ఆ రాక్షసులను సంహారం చేయడానికి ధరించి ఉందన్నమాట. ఇదంతా ఎవరి కోసం అండి? ఆ దేవతలకు హితం చేయడం కోసం, మంచి చేయడం కోసం, భక్తులకు అభయం ఇచ్చే కోసం ఇన్ని ఆయుధాలను అమ్మ ధరించిందనమాట. ఇక్కడ మనం గమనించవలసింది ఏంటంటే అమ్మ అనగానే ఒక కరుణా సముద్రం, ఎంతో ఆర్ద్ర హృదయంతో కలిగి ఉండేటటువంటిది తల్లి. మరి అటువంటి తల్లి ఇంతటి ఘోర రూపాలను, ఘోరమైన ఆయుధాలను ఎందుకు ధరించింది అని చూస్తే దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ, ధర్మ సంస్థాపన చేయవలసి వచ్చినప్పుడు అమ్మ ఆ అవతారం తన పిల్లల్ని రక్షించుకోవడం కోసమే ఎత్తుతుంది. ఆ యుద్ధం చేయడం తప్పనిసరి అవుతుంది అన్నది మనం ఇక్కడ గమనించాలి. మనకు ఎన్నో భయాలు ఉంటాయి, ఎన్నో వాటిపైన భయం అనేది ఉంటుంది. ఆ భయాన్ని నిర్మూలించడం అంటే శాశ్వతంగా నిర్మూలించడం, తాత్కాలికంగా కాదు, టెంపరీగా కాదు. ఒక భయం మనకి తొలగిపోవాలి అంటే దాన్ని క్రూకటి వేళ్లతో పెకిలించి వేయాలి. ఆ భయానికి కారణమైనటువంటి దాన్ని సమూలంగా నాశనం చేస్తేనే కదండి మన భయం తొలగుతుంది. మరి అలా ఒక వస్తువు పైన ఉన్నటువంటి కోపాన్ని మనము నాశనం చేయాలి అంటే ఆ వస్తువు పైన కోపము, పరాక్రమము, మన బలము, ఉత్సాహమును ప్రయోగించి దాన్ని నాశనం చేయాలి. అప్పుడే అది టోటల్గా సంపూర్ణంగా నివారించడం అనేది జరుగుతుందన్నమాట. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఒక దానిపైన భయం కలగడం అన్నది మన మనసులో నుండి పుట్టిందే. ఆ భయాన్ని తొలగించుకోవడం అనేది కూడా మన చేతుల్లోనే ఉంది. అంటే మనలోని అమ్మ ద్వారా ఆ భయాన్ని తొలగించుకోవడం ఎలా అనేది ఇక్కడ చెప్తున్నారు. ఆ శత్రువుల గుండెల్లో భయం పుట్టించే ఓ దేవి, నిన్ను చూడడానికి అవ్వటం లేదు, అంత భయంకరమైన స్వరూపంలో వాళ్ళని సంహరిస్తున్నావు. అలాగే నన్ను కూడా రక్షించు. ఎలా రక్షణ కల్పిస్తావు అంటే అన్ని దిక్కులా నీవే ఉండి ఏ దిక్కు నుండి నాకు అపాయం రాకుండా కాపాడు అని వేడుకుంటున్నాం. ఎలాగా? ఇంద్రశక్తి అగు ఐంద్రీదేవి తూర్పు దిక్కునకు, అగ్నిదేవత ఆగ్నేయ దిగ్భాగమునకు, వారాహి అను శక్తి దక్షిణ దిశకు, ఖడ్గధారిణి అయినటువంటి శక్తి స్వరూపిణి నైరుతి దిక్కుకు, వరుణ శక్తి పడమర దిక్కుకు, సింహవాహిని శక్తి వాయువ్య దిక్కుకు నన్ను రక్షించుగాక. అలాగే స్కందశక్తి అగు కౌమారి
ఉత్తర దిగ్భాగానికి, శూలమును ధరించిన శివశక్తి ఈశాన్య భాగానికి నన్ను కాపాడు. బ్రహ్మాణి నాకు ఊర్ధ్వ భాగమున రక్షణ కల్పింపవలెను. అలాగే విష్ణుశక్తి యగు వైష్ణవి క్రింద భాగానికి రక్షణ కల్పించాలి. ఇలా ప్రేత సనాసీనియగు ఆ చాముండాదేవి నన్ను 10 వైపుల నుండి రక్షించుగాక. నాకు ముందు భాగాన జయాన్ని, వెనుక భాగాన విజయాన్ని ఇచ్చి సదా రక్షించుగాక అని ఇక్కడ మనం వేడుకుంటున్నాం అన్నమాట. పద్ముడనే రాక్షసుణ్ణి సంహరించడం వలన దేవికి విజయ అనే పేరు కలిగిందని దేవీ పురాణంలో చెప్పబడింది. అలాగే చండముండులను సంహరించడం వలన ఆమెకు చాముండా అనే పేరు కూడా వచ్చింది. ఆమె ఎడమ భాగమున అజితయ్యై, కుడి భాగాన అపరాజితయ్యై, శిఖను ఉద్యోతిని అయి, శిరస్సునందు వసించి ఉన్న ఉమాదేవి శిరోభాగాన్ని రక్షించుగాక. ఇలా చూస్తే ఏమర్థమవుతుంది మనకి ఇక్కడ? మన శరీరంలో ఉన్న ప్రతి అణువుకు, ప్రతి భాగానికి అమ్మ వివిధ రూపాలలో కవచంలాగా మనల్ని ఎల్లప్పుడూ రక్షిస్తూ ఉంటుంది. ఎప్పుడైతే రక్షిస్తుందండి? మనము ఆమెని శరణు కోరితే మాత్రమే. ఇంకా నుదిటి యందు మాలాధరి అయి, కనుబొమ్మల యశస్వినియును, కనుబొమ్మల మధ్య భాగాన త్రినేత్రయను, ముక్కు రంధ్రములను యమఘంటికియును రక్షించును. ఇక్కడ మనం గమనించామంటే మనలో ఉన్న రాక్షస తత్వాన్ని నిరోధించటానికి ఆమె యమఘంట అయింది. అలాగే నాసిక, ముక్కు రంధ్రముల నుండి, అంటే మనము శ్వాసకోశ సంబంధిత వ్యాధుల నుండి అనుకోవచ్చు, అలాంటి వ్యాధుల నుండి రక్షించడానికి యమగంట అనే దేవి రూపాన్ని మనం ప్రార్థించాలి అని చెప్తున్నారు. మన ఉచ్ఛ్వాస నిశ్వాసాలే మన జనన మరణ క్రమాన్ని నిర్దేశిస్తుంది. కాబట్టి అలాంటి జీవుల యొక్క జనన మరణ క్రమాలను ధరించి నియంత్రించేదే ఆ తల్లి. ఇక కనుల మధ్య భాగాన, చెవుల మధ్య భాగాన శంఖినియు, చెక్కిళ్లను కాళిక, కర్ణమూలాలను శాంకరి రక్షిస్తుంది. అంటే ఇక్కడ మన సుఖదుఖాలకి కారణమయ్యేది ముఖ్యమైనటువంటి భాగం ఏదంటే కన్నులు. ఆ కన్నులతో చూడడం వల్ల, ఆ చెవులతో వినడం వల్ల మనకు అనేక కష్టాలు, నష్టాలు, సుఖాలు, దుఃఖాలు కలుగుతాయి. వాటిని నియంత్రించుకుంటే అమ్మ మనల్ని ఎప్పుడూ కాపాడుతుంది అని చెప్తున్నారు. ఇక ముక్కును సుగంధాదేవి, పై పెదవి చర్చిక, కింది పెదవి అమృత కలయ, నాలుకను సరస్వతీదేవి రక్షిస్తుంది. కౌమారి శక్తి దంతాలను, చండికా శక్తి కంఠ ప్రదేశాన్ని, చిత్రగంఠ అనే శక్తి కంఠ మూల భాగాన్ని, మహామాయ అనే శక్తి 2 వైపులా ఉన్న దవడలను రక్షిస్తుంది. మనము ఎవరినైనా బుజ్జగించాలనుకున్నప్పుడు వాళ్ళ గడ్డం పట్టుకొని బ్రతిమాలుతాము అంటాం, అవునా? అలా అంతటి అందమైన అమ్మ ఆ గడ్డాన్ని దర్శించగలిగితే మనకున్న కోరికలన్నింటినీ తీర్చేస్తుందట కామాక్షి రూపంలో. అలాగే కంఠ బహి ప్రదేశమునందున నీలగ్రీవై, కంఠనాళాలని నలకూబిరి అయి, మూపులను ఖడ్గిని శక్తి అయి, చేతులను వజ్రధారిణి అయి శక్తినిచ్చి మనల్ని కాపాడుగాక. సముద్రమథనం జరిగినప్పుడు కాలకూట విషం బయటకొస్తుంది. ఆ విషం నుండి అందరూ హాహాకారాలు చేస్తూ పరిగెడుతున్నప్పుడు శివుడు ఆ హలాహలాన్ని తన కంఠమునందు ధరించుటచే ఆయన కంఠం నీలవర్ణంలోకి మారిపోతుంది. అందుచేతనే అతను నీలకంఠుడయ్యాడు. అతని శక్తియే నీలగ్రీవ అని ఇక్కడ చెప్పబడింది. అలాగే నలకూబరుడు అనగా విష్ణువు, విష్ణు శక్తియే నలకూబరి అని చెప్పబడింది. ఇక ఖడ్గము, వజ్రాయుధము ఇవన్నీ పరాక్రానికి ఒక సూచన ఇచ్చేటటువంటివి. త్రిశూల ధారణయగు మాత గోళ్లను, దండిని హస్తమును, అంబిక వేళ్లను, కులేశ్వరి
కడుపును ఎల్లప్పుడూ కాపాడుగాక. ఇక్కడ దండధారిణి అయిన అమ్మ మన చేతుల్ని సదా రక్షిస్తుంది. ఎందుకంటే సాధకుడు జపం చేయాలి అంటే చేతులు చాలా ముఖ్యం, చేతిలోని వేళ్ళు ఇంకా ముఖ్యం. ఎందుకంటే ఆ వేళ్లతోనే కదా జపం చేస్తాం. ఇలా మనం జపం చేసేటప్పుడు ఒక్కొక్క వేలితో ఒక్కొక్క రకంగా జపం చేసినప్పుడు ఒక్కొక్క ఫలాన్ని మనము పొందుతామన్నమాట. ఎలా అంటే అంగుష్టంతో చేసామనుకోండి మనకు మోక్షం కలుగుతుంది. అలాగే తర్జని చూపుడు వేలుతో చేసామనుకోండి శత్రునాశనం అవుతుంది. మధ్యమం అంటే మధ్య వేలుతో చేస్తే ధన ప్రాప్తి కలుగుతుంది. అనామిక ఉంగరం వేలుతో చేస్తే సుఖశాంతులు కలుగుతాయి. కనిష్ఠిక చిటికిన వేలుతో చేస్తే ఆకర్షణ కలుగుతుందని శాస్త్రంలో చెప్పబడింది. కాబట్టి మన చేతులను రక్షించడం ఆమెకు విధి. అలాగే లలిత సహస్రనామ భాష్యంలో ఏకజాతీయములైన ప్రమాతృ ప్రమాణ ప్రమేయములను కులము అని వ్యవహరిస్తారు. అంటే కులం అనేది మనకున్న జ్ఞానము, తెలివి, వివేకము, ధైర్యము, శరీర దృఢత్వాన్ని బట్టి కులాన్ని నిర్ణయించేవాళ్ళు. అలాంటి కులానికి అధీశ్వరి అయినటువంటిది కాబట్టి ఆమెని కులేశ్వరి అని ఇక్కడ పేర్కొన్నారన్నమాట. ఇక మహాదేవి స్తనాలను, శోక వినాశిని మనస్సుని, హృదయమున లలితాదేవి శూలధారిణి గర్భమునందు రక్షణను ఇచ్చుగాక. అంటే సంకల్ప వికల్పాలను చేసేది మనసు. అంటే ఒక పని చెయ్యాలి, చెయ్యకూడదు అని నిర్ణయించేది మనస్సు అయితే ఆ నిర్ణయాల వల్ల వచ్చే సుఖదుఖాలను ఎదుర్కొనేది హృదయం. ఇక నాభియందు కామిని అయి, గుహ్యమును గుహేశ్వరి అయి, లింగమును పూతనాకామి అయి, గుతస్థానాన్ని మహిషవాహిని అయి రక్షించుతూ ఉంటుంది. ములయందు భగవతి అయి, మోకాళ్ళయందు వింధ్యాచలవాసిని అయి, మిక్కిరి బలశాలిని అయి, మరియు సర్వ మనోరథములను ఈడేర్చు జనని జంఘాలను రక్షించుగాక. భగవతి అంటే ఇక్కడ ఐశ్వర్యము, పరాక్రమము, కీర్తి, లక్ష్మి అంటే సంపద, జ్ఞానము, వైరాగ్యము, సమృద్ధిగా కలది అని అర్థము. అలా ఆ భగవతి కాళ్ళను మనము శరణ కోరితే ఇవన్నీ మనకి ప్రసాదిస్తుందన్నమాట. ఇక నృసింహశక్తి మన చీలమండలను, తైజసీయ శక్తి పాదాలని వెనక భాగాన్ని, శ్రీదేవి కాలివేళ్లను, భూమి ఉపరితలమున వ్యాపించి ఉండు శక్తి పాదముల అడుగు భాగమును రక్షించుగాక. భయంకరమైన దంతాలు కలిగిన అమ్మవారు మన గోళ్లను, ఊర్ధ్వకేశిని అను శక్తి వెంట్రుకలను, కౌబేరీ శక్తి వెంట్రుకల కుదుళ్లను, వాగధి దేవత చర్మాన్ని రక్షించుగాక అంటున్నారు. మనము గరుడ పురాణంలో చూస్తే 3,80,00,000 వెంట్రుకలుంటాయట. మన తలపైన 7 లక్షల కేశాలు అంటే వెంట్రుకలు ఉంటాయి అని గరుడ పురాణంలో రాసింది. ఇక పార్వతీదేవి రక్తాన్ని, ఎముకల్లోని సారాన్ని, కొవ్వును, మాంసాన్ని, ఎముకలను, మెదడును కాపాడుగాక. కాలరాత్రి అనే దేవత మన పేగులను, కిరీటధారణీయగు దేవి పైత్యరసాన్ని కాపాడుగాక. పద్మావతి అను భగవతి హృదయస్థానమునందు, శిరస్సునందు మణిని దాల్చిన చూడామణియును అమ్మవారు కఫమునందు నిలిచి రక్షించుగాక. గోళ్ల ప్రకాశమును జ్వాలాముఖి రక్షించుగాక. శరీరమందలి సంధి భాగాలనన్నింటినీ అభేద్యాదేవి కాపాడుగాక. బ్రహ్మశక్తియకు బ్రహ్మాణీదేవి నా వీర్యమును రక్షించుగాక. ఛత్రేశ్వరీ అను భగవతి నీడను, ధర్మధారిణీదేవి నా జీవత్వమును, అహంకారమును, మనస్సును, బుద్ధిని కూడా రక్షించుగాక. వజ్రధారణీయగు వజ్రహస్తాదేవి ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన సమానాలను, పంచ ప్రాణవాయువులను రక్షించుగాక. మంగళస్వరూపిణియగు అమ్మవారు మొత్తంగా నా ప్రాణాన్ని రక్షించుగాక. మనకు పంచవాయువుల యొక్క ప్రాముఖ్యత తెలుసు. ఒక్కొక్క వాయువు ఒక్కొక్క విధంగా మనల్ని జీవించుటకు
సహకారం చేస్తుందన్నమాట. కాబట్టి ఇవన్నీ అన్ని శరీర భాగాలు ప్రతి ఒక్కటి ఆ అమ్మ రక్షిస్తూ మనల్ని సదా కాపాడుతూ ఉంటుంది. యోగిని శక్తి శబ్ద స్పర్శ రూప రసగంధాలను మరియు నారాయణి శక్తి సత్వ రజస్ తమో గుణాలను ఎల్లప్పుడూ రక్షించుగాక. వారాహి శక్తి నా అకాల మృత్యువు లేని ఆయుష్ను, వైష్ణవి శక్తి ధర్మాన్ని, చక్రిణీ శక్తి యశస్సును, కీర్తిని, సంపదను, ధనాన్ని, విద్యను రక్షించుగాక. ఓ ఇంద్రాణి, నీవు నా గోత్రాన్ని కూడా రక్షించుగాక. ఓ చండికాదేవి, నా పశువులను రక్షింపుము. మహాలక్ష్మి, నా పుత్రులను రక్షింపుము. భైరవీదేవి, నా భార్యను రక్షించుగాక. సన్మార్గగామినియగు అమ్మా, నా త్రోవను రక్షించుగాక. క్షేమకరీ శక్తి, నా లౌకిక పారమార్థిక అన్వేషణలను కాపాడుగాక. అదేవిధంగా రాజగృహద్వారమునందు మహాలక్ష్మియు, అలాగే విజయాలనిచ్చు విజయాదేవి అంతటా ఉండి నన్ను రక్షించుగాక. ఇక్కడ ఈ కవచంలో మనము మన శరీర భాగంలో ఉన్న ప్రతి ఒక్క అంగాన్ని అమ్మ స్వరూపమైన ప్రతి ఒక్క అవతారంతో రక్షించుగాక అని మనము వేడుకుంటున్నాము. అలాగే ఓ అమ్మ, పైన చెప్పబడిన కవచంలో నేను చెప్పక విడిచిపెట్టిన నా అంగాలలో ఏదైనా మిగిలి ఉంటే అలాంటి భాగాలన్నింటినీ కూడా రక్షించు అని వేడుకుంటున్నాము ఈ కవచం ద్వారా. యుద్ధం చేయడానికి వెళ్ళవలసిన రాజు కవచాన్ని ధరించి తన రక్షణ కోసం ఎలా వెళ్తాడో అలాగే మనం కూడా ఈ దుర్గా కవచాన్ని చదివామంటే అమ్మ మనల్ని కవచ రూపంలో సదా కాపాడుతూ ఉంటుంది. మనకు దుర్గా సప్తశతి మొత్తం చదవలేకపోయినప్పటికీ ఈ కవచాన్ని ఒక్కటి చదువుకున్నా కూడా అమ్మ ఎప్పుడు మనల్ని ఇలా కవచంలా రక్షిస్తుంది అని పెద్దలు చెప్తారు. అలాగే ఎవరైతే ఈ దుర్గా కవచాన్ని నిత్యం పఠిస్తారో వాళ్ళకి ఓటం అనేదే ఉండదు, అకాల మరణం ఉండదు, నిండు ఆయుష్తో పరిపూర్ణంగా జీవిస్తారు. అలాగే శారీరక వ్యాధుల నుండి, విషపరమైనటువంటి పురుగుల నుండి, మనకు కలిగే జబ్బుల నుండి, రోగాల నుండి, చర్మ వ్యాధుల నుండి, ఇలా ఎన్నిటి నుండో మనకు రక్షణ కలుగుతుంది అని చెప్తారు. నశ్యంతి వ్యాధయ సర్వే లూతా విస్ఫోటకాదయ. ఈ వాక్యంలో ఒక విధమైన విష కీటకం అంటే పాయిజనస్ ఇన్సెక్ట్ అనమాట. ఇది కరిచిందంటే మన బాడీ పార్ట్స్ అన్నీ డ్యామేజ్ అయిపోతాయి. ఈ పాయిజన్ వల్ల వచ్చే వ్యాధిని ఆ ఇన్సెక్ట్ పేరుతోనే లూతా అని వ్యవహరిస్తారు. ఇది సుశ్రుత కల్పంలో దీని గురించి రాశారు. ఈ రోగ లక్షణము, చికిత్స ఏంటి అనేది రెండు కూడా ఆ సుశ్రుత కల్పంలో వివరించబడిందనమాట. ఆయుర్వేదం ప్రకారంగా విషం అనేది 3 రకాలు. అది స్థావరము, జంగమము, కృత్రిమము. స్థావరమనానికి అంటే వేర్ల నుండి, ఆకుల నుండి, పండ్ల నుండి, పుష్పాల నుండి, బెరడు నుండి, చెట్టు పాలు నుండి, చెట్టు జిగురు నుండి, గడ్డ మొదలైన ఒక చెట్టు యొక్క వివిధ పార్ట్స్ నుండి మనకి విషం అనేది ఉంటుంది. అవి తిన్నామంటే మనకి పాయిజనస్ అన్నమాట. అలాగే ఈ పాముల వల్ల, తేళ్ల వల్ల, ఇలాంటి వాటి వల్ల వచ్చే విషము ఇంకొకటి ఏది, దాన్ని జంగమము అంటాము. ఇప్పుడు స్థావరం తెలుసుకున్నాం, జంగమం తెలుసుకున్నాం. కృత్రిమం అంటే అనేక రకాల వస్తువుల్ని కలిపి విష పదార్థాన్ని తయారు చేయడం అన్నమాట. ఇలాంటి అన్ని రకాల విషాల నుండి ఈ అమ్మ కవచం మనల్ని కాపాడుతుంది. అంతేకాకుండా ఇతరులచే ప్రయోగింపబడు క్షుద్ర శక్తులను, అలాగే మంత్ర యంత్ర శక్తులను, భూమిని, ఆకాశాన్ని, జలాన్ని ఆశ్రయించి ఉండు క్షుద్ర దేవతల నుండి, గ్రహ దోషాల వల్ల వచ్చే చెడుని, అలాగే గ్రహాలు, భూతములు, పిశాచాలు, యక్షులు, గంధర్వులు, రాక్షసులు, బ్రహ్మ రాక్షసులు, బేతాళములు, కూష్మాండ, భైరవాది అనిష్ట కార్యక్రములకు దుష్ట గ్రహముల నుండి ఈ దేవి కవచమును మనం మనసులో
స్మరించుకున్నంత మాత్రానే అన్నీ నశించిపోతాయి. అంతేకాకుండా ఈ కవచ ప్రభావం వల్ల రాజుకి శ్రేష్టమైన తేజస్సు, గౌరవము దొరుకుతుంది. కీర్తివంతులై సదా ప్రకాశిస్తూ ఉంటారనమాట. ఎవరైతే ఈ కవచాన్ని ఎల్లప్పుడూ పారాయణం చేస్తుంటారో వాళ్ళ కీర్తి భూమి యందు సదా వ్యాపించి ఉంటుంది. ఈ కవచ స్తోత్రంను పఠించిన తర్వాతే మనము చండీ సప్తశతి పారాయణం ప్రారంభం చేస్తాం. ఇక దేహంతే పరమం స్థానం యత్సురైరపి దుర్లభం ప్రాప్నోతి పురుషో నిత్యం మహామాయా ప్రసాదతః లభతే పరమం రూపం శివేన సహ మోదతే. అంటే చిట్ట చివరగా ఎవరైతే అమ్మవారి అనుగ్రహం చేత ఈ కవచాన్ని పారాయణం చేస్తారో వాళ్లకు దేవతలకు కూడా లభ్యం కాని శాశ్వతమైనటువంటి మోక్ష సామ్రాజ్యాన్ని పొందుతారు. ఇంతటి మహిమాన్వితమైన ఆ దుర్గాదేవి కవచాన్ని పారాయణం చేద్దామా? ఓం అథ శ్రీచండీ కవచం. ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ కులదేవతాయై నమః. అవిఘ్నమస్తు. ఓం నారాయణాయ నమః. ఓం నరాయ నరోత్తమాయ నమః. ఓం సరస్వతీదేవ్యై నమః. ఓం వేదవ్యాసాయ నమః. అస్య శ్రీ చండీ కవచస్య బ్రహ్మా ఋషిః అనుష్టుప్ ఛందః చాముండా దేవతా అంగన్యాసోక్తమాతరో బీజం దిగ్బంధదేవతాస్తత్వం శ్రీజగదంబా ప్రీత్యర్థే సప్తశతీ పాఠాంగజపే వినియోగః. ఓం నమశ్చండికాయై. మార్కండేయ ఉవాచ యద్గుహ్యం పరమం లోకే సర్వరక్షాకరన్ నృణాం యన్న కస్యచిదాఖ్యాతం తన్మే బ్రూహి పితామహ. బ్రహ్మోవాచ అస్తి గుహ్యతమం విప్ర సర్వభూతోపకారకం దేవ్యాస్తు కవచం పుణ్యం తచ్ఛృణుష్వ మహామునే. ప్రథమం శైలపుత్రీతి ద్వితీయం బ్రహ్మచారిణీ తృతీయం చంద్రఘంటేతి కూష్మాండేతి చతుర్థకం పంచమం స్కందమాతేతి షష్ఠం కాత్యాయనీతి చ సప్తమం కాలరాత్రిశ్చ మహాగౌరీతి చాష్టమం నవమం సిద్ధిదాత్రీ చ నవదుర్గాః ప్రకీర్తితాః. ఉక్తాన్యేతాని నామాని బ్రహ్మణైవ మహాత్మనా అగ్నినా దహ్యమానస్తు శత్రుమధ్యే గతోరణే. విషమే దుర్గమే చైవ భయార్తాః శరణం గతాః న తేషాం జాయతే కించిత్ అశుభం రణసంకటే. నాపదంతస్య పశ్యామి శోకదుఃఖభయం నహి. యైస్తు భక్త్యా స్మృతానూనం తేషాం సిద్ధిః ప్రజాయతే. ప్రేతసంస్థాతు చాముండా వారాహీ మహిషాసనా ఐంద్రీ గజసమారూఢ వైష్ణవీ గరుడాసనా మాహేశ్వరీ వృషారూఢ కౌమారీ శిఖివాహనా బ్రాహ్మీ హంససమారూఢ సర్వాభరణభూషితా నానాభరణశోభాఢ్యా నానారత్నోపశోభితాః. దృశ్యంతే రథమారూఢ దేవ్యః క్రోధసమాకులాః. శంఖం చక్రం గదాం శక్తిం హలం చ ముసలాయుధం
खेटकन्तोमरं चैव परशुं पाशमेव च कुन्तायुधं त्रिशूलं च शार्ङ्गमायुधमुत्तमम् दैत्यानां देहनाशाय भक्तानामभयाय च धारयन्त्यायुधान्नीथन् देवानां च हिताय वै महाबले महोत्साहे महाभयविनाशिनी त्राहि मां देवि दुष्प्रेक्ष्ये शत्रूणां भयवर्धिनी प्राच्यां रक्षतु मामैन्द्री आग्नेयामग्निदेवता दक्षिणेवतु वाराही नैऋत्यां खड्गधारिणी प्रतीच्यां वारुणी रक्षेद्वायव्यां मृगवाहिनी उदीच्यां रक्ष कौबेरी ईशान्यां शूलधारिणी ऊर्ध्वं ब्रह्माणि मे रक्षे दधस्ताद्वैष्णवी तथा एवं दश दिशो रक्षेच्चामुण्डा शववाहना जया मे अग्रतस्थातु विजयास्थातु पृष्ठतः अजिता वामपार्श्वे तु दक्षिणे चापराजिता शिखां मे द्योतिनी रक्षेदुमामूर्ध्नि व्यवस्थिता मालाधरी ललाटे च भ्रुवौ रक्षेद्यशस्विनी त्रिनेत्रा च भ्रुवोर्मध्ये यमघण्टा च नासिके शङ्खिनी चक्षुषोर्मध्ये श्रोत्रयोर्द्वारवासिनी कपोलौ कालिका रक्षेत् कर्णमूले तु शाङ्करी नासिकायां सुगन्धा च उत्थरोष्ठे च चर्चिका अधरे चामृतकला जिह्वायां च सरस्वती दन्तान् रक्षतु कौमारी कण्ठमध्ये तु चण्डिका घण्टिकां चित्रघण्टा च महामाया च तालुके कामाक्षी चुबुकं रक्षेद्वाचं मे सर्वमङ्गला ग्रीवायां भद्रकाली च पृष्ठवंशे धनुर्धरी नीलग्रीवा बहिः कण्ठे नलिकान्नलकूपरी खड्गधारिण्युभौ स्कन्धौ बाहो मे वज्रधारिणी हस्तयोर्दण्डिनी रक्षेत् अम्बिका चाङ्गुलीस्तथा नखाञ्छूलेश्वरी रक्षेत् कुक्षौ रक्षेन्नलेश्वरी स्तनौ रक्षेन्महालक्ष्मीर्मनःशोकविनाशिनी हृदयललिता देवी उदरं शूलधारिणी नाभौ च कामिनी रक्षेद्गुह्यं गुह्येश्वरी तथा कट्यां भगवती रक्षेज्जानुनी विन्ध्यवासिनी भूतनाथा च मेढ्रं मे ऊरू महिषवाहिनी जङ्घे महाबला प्रोक्ता सर्वकामप्रदायिनी गुल्फयोर्नारसिंही च पादौ चामिततेजसी पादाङ्गुलीश्रीर्मे रक्षेत् पादाधस्तलवासिनी नखान्दंष्ट्राः कराली च केशांश्चैवोर्ध्वकेशिनी रोमकूपेषु कौबेरी त्वचौ वागीश्वरी तथा रक्तमज्जावसामांसान्यस्तमेधांसि पार्वती आन्त्राणि कालरात्रिश्च पित्तं च मुकुटेश्वरी पद्मावती पद्मकोशे कफे चूडामणिस्तथा ज्वालामुखी नखज्वाला अभेद्या सर्वसन्धिषु शुक्रं ब्रह्माणि मे रक्षेच्छायां छत्रेश्वरी तथा अहङ्कारं मनोबुद्धिं रक्ष मे धर्मचारिणी
प्राणापानौ तथा व्यानं समानो दानमेव च यशः कीर्तिं च लक्ष्मीं च सदा रक्षतु वैष्णवी गोत्रमिन्द्राणी मे रक्षेत् पशून्मे रक्ष चण्डिके पुत्रान् रक्षेन्महालक्ष्मीर्भार्यां रक्षतु भैरवी मार्गं क्षेमकरी रक्षेद्विजया सर्वतः स्थिता रक्षाहीनं तु यत्स्थानवर्जितं कवचेन तु तत्सर्वं रक्ष मे देवि जयन्ती पापनाशिनी पदमेकन्न गच्छेत्तु यदीच्छेच्छुभमात्मनः कवचेनावृतो नित्यं यत्र यत्राधिगच्छति तत्र तत्रार्थलाभश्च विजयः सार्वकामिकः यं यं कामयते कामं तं तं प्राप्नोति निश्चितम् परमैश्वर्यमतुलं प्राप्स्यते भूतले पुमान् निर्भयो जायते मर्त्यः सङ्ग्रामेष्वपराजितः त्रैलोक्ये तु भवेत् पूज्यः कवचेनावृतः पुमान् इदं तु देव्याः कवचं देवानामपि दुर्लभम् यः पठेत् प्रयतो नित्यं त्रिसन्ध्यं श्रद्धयान्वितः दैवी कला भवेत् तस्य त्रैलोक्येऽप्यपराजितः जीवेद्वर्षशतं साग्रमपमृत्युविवर्जितः नश्यन्ति व्याधयः सर्वे लूता विस्फोटकादयः स्थावरं जङ्गमं वापि कृत्रिमं चापि यद्विषम् आभिचाराणि सर्वाणि मन्त्रयन्त्राणि भूतले भूचराः खेचराश्चैव जलजाश्चोपदेशिकाः सहजाः कुलजामालाः शाकिनी डाकिनी तथा अन्तरिक्षचराघोरा डाकिन्यश्च महाबलाः ग्रहभूतपिशाचाश्च यक्षगन्धर्वराक्षसाः ब्रह्मराक्षसवेतालाः कूष्माण्डा भैरवादयः नश्यन्ति दर्शनात् तस्य कवचे हृदि संस्थिते मानोन्नतिर्भवेद्राज्ञस्तेजो वृद्धिकरं परम् यशसा वर्धते सोऽपि कीर्तिमण्डितभूतले जपेत् सप्तशतीं चण्डीं कृत्वा तु कवचं पुरा यावद्भूमण्डलं धत्ते सशैलवनकाननं तावत् तिष्ठति मेदिन्यां सन्ततिः पुत्रपौत्रिकी देहान्ते परमं स्थानं यत्सुरैरपि दुर्लभम् प्राप्नोति पुरुषो नित्यं महामायाप्रसादतः स्वस्ति श्रीवाराहपुराणे हरिहरब्रह्मविरचितं देव्याः कवचं श्रीजगदम्बार्पणमस्तु।